హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి రాత పరీక్షల్ని ఈ నెల 15, 16 తారీఖుల్లో నిర్వహిస్తున్నారండి. ఇక 16వ తారీఖున పేపర్ 4 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. పేపర్ 4 ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ పీడిఎఫ్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే గ్రూప్ 2 పేపర్ 4 మోడల్ పేపర్ అనేసి లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో ఈ క్వశ్చన్ పేపర్, ఈ మోడల్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రశ్న పత్రానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కీ ఏ విధంగా చూసుకోవాలి, అలాగే విత్ ఎక్స్ప్లెనేషన్ పూర్తి వివరణలతో పాటు ఆన్సర్స్ అయితే ఉంటాయండి. ఆన్సర్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈనాడు ప్రతిభ వారు తయారు చేయించినటువంటి ప్రశ్నపత్రం అనమాట. నిపుణులతో తయారు చేయించినటువంటి ప్రశ్నపత్రం అండి. ఏకేఎస్ ఐఏఎస్ ఫౌండేషన్ వారితో ఈ ప్రశ్నపత్రాన్ని ఈనాడు ప్రతిభ వారైతే తయారు చేయించడం అయితే జరిగింది. ఈ ప్రశ్నపత్రం ఏ విధంగా ఉందంటే, మీరు డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో కూర్చొని ఎగ్జామినేషన్ రాసే సందర్భంగా ఎటువంటి ప్రశ్నపత్రం ఇస్తారో అదే పద్ధతిలోనే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ప్రశ్నపత్రం అయితే ఉందన్నమాట. ఒకవైపు ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్నలు ఉంటాయి, మరొక వైపు తెలుగు మీడియంలో ప్రశ్నలు అయితే ఉంటాయి. అభ్యర్థులకి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ప్రశ్నపత్రం తయారు చేయించడం అయితే జరిగిందనమాట. మీరు ఈ ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునేసి ఆన్సర్స్ని అయితే మీరు గుర్తించాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా ఆన్సర్స్ చూడకుండా ఈ ప్రశ్నలన్నిటికీ ముందుగా మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్లో 150 వరకు నెంబర్స్ అయితే ఎంటర్ చేసి ఆ 150 నెంబర్స్కి ఏబిసిడి ఆప్షన్స్ అయితే ఇచ్చేయండి. ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఈ క్వశ్చన్ పేపర్ని దగ్గర పెట్టుకొనేసి ఆన్సర్స్ అయితే గుర్తించండి. ఒకటో ప్రశ్నకి ఏబిసిడిలలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. ఈ ప్రశ్నకి ఏది ఆన్సర్, తర్వాత రెండవ ప్రశ్నకి ఏది ఆన్సర్, మూడవ ప్రశ్నకి ఏది ఆన్సర్ అనేసి ఏబిసిడీలలో గుర్తించుకొని టిక్ మార్క్స్ అయితే పెట్టుకోండి. టిక్ మార్క్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఆన్సర్స్ అయితే చెక్ చేసుకోండి. ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్స్ గుర్తించారనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ నేమ్, మీ డిస్టిక్ నేమ్ తెలిపి మీరు ఎన్ని ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ని గుర్తించారనే నెంబర్ కూడా తెలిపే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాము. ఇక్కడ ఈ మొత్తం 150 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 4 ప్రశ్నపత్రం సంబంధించి మొత్తం ఇందులో 150 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. మీరు ఈ టెస్ట్ రాస్తున్నంతసేపు మీరు మీ ఇంట్లో మీ దగ్గరే పెట్టుకునేసి రాస్తున్నా కానీ ఈ టెస్ట్ రాస్తున్నంతసేపు డైరెక్ట్గా మీరు స్వయంగా ఎగ్జామినేషన్ సెంటర్లో, ఎగ్జామినేషన్ హాల్లో ఏ విధంగా పరీక్ష రాస్తుంటారో అదే అనుభూతి అయితే మీకు కలుగుతుందన్నమాట. మీరు ఫస్ట్ ఆన్సర్స్ చూడకుండా ఈ ప్రశ్నల్ని మాత్రమే చెక్ చేసుకొని ఆన్సర్స్ గుర్తించినట్లయితే మీకు ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. స్వయంగా డైరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసినటువంటి అనుభూతి అయితే మీకు కలుగుతుందన్నమాట. మీరు ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గుర్తించుకోండి. ఇక్కడ ఆన్సర్స్ అనేది 53వ పేజ్లో అయితే ఉన్నాయండి. ఫస్ట్ తెలుగు మీడియం ఆన్సర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, మీరు తెలుగు మీడియం కీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు మీరు. అలాగే రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న, ఈ విధంగా అన్ని ప్రశ్నలకి ఇక్కడ టోటల్గా 150 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో 150 ఉన్నాయి, తెలుగు మీడియంలో కూడా 150 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 150 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే కీ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడ 9వ ప్రశ్నలకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ పద్ధతిలో మొత్తం 150 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఎన్నవ పేజ్లో ఉందంటే 73వ పేజ్లో ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటి, ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో పేపర్ 3, పేపర్ 2, పేపర్ 1 సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా వీడియో ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది.